పాళ్ళు కళ్యాణం గారు నమస్తే అండి అయ్యా. నిన్నండి ఎమ్మెల్యే గారండి మా ఊరు వచ్చారండి. నిన్న వచ్చారండి మా ఊరి పెద్దలు రావద్దండి ఆడోళ్ళు మరి మంచి బాధగా ఉన్నారండి, రావద్దండి అన్నా సరేనండి నేను వచ్చి తీరుతాను, నేను రౌడీ వాళ్ళు తీసుకొస్తాను, కిరాయి మనుషులు తీసుకొస్తానండి సార్. మరి పాళ్ళు కళ్యాణం గారి దగ్గరికి ఎవరైతే వెళ్ళామో మీ దగ్గరికి ఎవరైతే వచ్చారో అలా గుర్తు పట్టుకుందండి, నాకు చేతులు కాళ్ళు ఎట్టుకుందండి, వీడు చేసి అదిగో వాణి గారికి అండి ఇంకా ఇద్దరు మనుషులకి కొట్టేశారండి, దాటి కరువుతో కొట్టేశారండి సార్. మీ దయండి. నిన్న ఎంత నన్ను ఒక్కదానే కాదండి అనేక మంది బిడ్డల్ని కాపాడిన దెబ్బలు, కూనీ దెబ్బలు, ఆడ పోలీసులు పీకెట్టు నొక్కారు. పాళ్ళు కళ్యాణం గారు మమ్మల్ని రక్షించండి అయ్యా. మేము మీ మీద ఆధారపడి ఉన్నాం తండ్రి. ఇదిగోండి కళ్యాణం గారు, ఇంకొక ఆవిడ, ఇంకా ఇంకా చిన్న చిన్న దెబ్బలు, కూనీ దెబ్బలు పడ్డవాళ్ళు అండి. వీళ్ళందరూ ఏనాడు లేదండి మీరు పాళ్ళు కళ్యాణం దగ్గరికి వెళ్తామేంటి అని ఆడ పోలీసులు, మగ పోలీసులు, తెల్ల డ్రెస్ మీద 150 మంది, మామూలు పోలీసు డ్రెస్ మీద 150 మంది అండి, రౌడీ వాళ్ళు 500-600 మంది అండి, కూలోళ్ళు నొట్టి రౌడీ వాళ్ళు తీసుకొచ్చి నిన్న మగవాళ్ళని ఆడవాళ్ళని బీభత్సంగా కొట్టేశారండి. పాళ్ళు కళ్యాణం గారు నీకు దండం తండ్రి, మమ్మల్ని రక్షించండి అయ్యా, మమ్మల్ని రక్షించండి తండ్రి. పాళ్ళు కళ్యాణ్ దగ్గరికి వెళ్తావా ముసలిదానా, పాళ్ళు కళ్యాణ్ దగ్గరికి వెళ్తామంటే ముసలిదానని పోలీసులు అంటూ మాత్రమండి అలా చేశారండి. పాళ్ళు కళ్యాణం గారు మీకు మా గ్రామాలు పుట్టి ఉంటామండి సార్, మమ్మల్ని రక్షించండి, మేము అదొకటే కోరుతున్నామండి.